బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలక చర్చ జరిగింది. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఏకతాటిపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు. అటు పహల్గాం ఉగ్రవాదుల ఆచూకీపైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అటు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా పాక్ మధ్య ఘర్షణ నివారించేందుకు మధ్యవర్తిత్వం చేశానన్న ట్రంప్ కామెంట్స్ పైన కూడా కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయనున్నారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో ఎలక్షన్స్ ఎత్తుగడలపైన కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్నించాలని నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపైన పార్లమెంట్లో ప్రస్తావించాలని నిర్ణయించిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసింది. భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పార్టీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.